ఎంపీ గారు ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటిదండి? 11 ఏళ్ళు యుద్ధంలో దుష్ప్రచారము ప్రతిపక్ష ఆయుధం, అది దాన్ని కౌంటర్ చేయాలి. ఇంకోటి మన భారతీయులకు అందరికి తెలవాలి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము, ముందు ఎటు పోతున్నాము, మనం ఎటు పోతున్నామని అందరికీ చెప్పినాం. మేము ఏంటంటే వికసిత్ భారత్ బై 2047 47 వరకు మేమేమన్నా చెప్పవచ్చు, కానీ ప్రజలు నమ్మాలి కదా. అందుకే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినాం చూపెట్టి ముందుకు పోతున్నాము. అంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తుంది, దాన్ని అడ్డుకుంటేందుకు ముఖ్యంగా ప్రజలలో నమ్మకం రావాలి. ఏ యుద్ధానికి పోయినా మనం ఓడిపోతున్నామంటే నమ్మకము ఇంకా ఆత్మవిశ్వాసం కూలిపోతే యుద్ధం కూడా ఓడిపోతుంది. అందుకే ఈ యుద్ధం చూసి ప్రతిపక్షాలు ఓడిపోయింది, ఒక విమానం పడిపోయింది, ఒక గడ్డ పైన విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయిండు, విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయింది, సంఖ్యలు కొట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు. ఒక గడ్డం పెట్టుకొని పార్లమెంట్ ఉంటాడు, ఎల్ఓపి అంటారు ఆయన. కానీ అందరు కూడా ఇప్పుడు తెలిసింది, అందరు కూడా ఆయన నమ్మకలేరు, వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ వల్ల నమ్ముతారు. అదో యుద్ధం అయితే అభివృద్ధి కూడా యుద్ధం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేసే కార్యక్రమాలు ప్రజలను భాగస్వామ్యం చేయకుండా మీ కార్యకర్తలనే చేస్తున్నారు అనేది ఉంది. మీరు కాలనీ అసోసియేషన్లో ఎందుకు పిలుస్తలేరు? జిల్లా లెవెల్ అంటే ఫస్ట్ నేను ఇతర రాజకీయాలు ప్రతి అండ్ ఇది ఇట్స్ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ. అది ఎవరు తీసుకోవాలి? మన నాయకులు, మన కార్యకర్తలు తీసుకోవాలి. వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ మీటింగ్ కేవలం పార్టీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రజల దగ్గర తీసుకోవాలి. థ్యాంక్ యూ.